హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజీ అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు మైసూర్ ప్యాలెస్ నైట్ లైట్ షో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ ప్యాలెస్లోకి ఈవినింగ్ 5:30 తర్వాత ఎంట్రీ క్లోజ్ చేస్తారు. అందుకనే ముందు లోపలికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనము కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి నైట్ లైట్ షో కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ప్యాలెస్ని 2 విధాలుగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటి 6 తర్వాత కొన్ని లైట్స్ మాత్రమే వేసి ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ప్యాలెస్ని మనం చూసేటప్పుడు. అలాగే పూర్తిగా లైట్స్ ఆన్ చేసినప్పుడైతే ఇంకా అది అదిరిపోద్ది. ప్రస్తుతానికైతే నేను లేట్గా వచ్చాను. కరెక్ట్గా ఇది క్లోజింగ్ టైం 5:30 అన్నప్పుడు అదే టైంలో నేను ఇక్కడికి రీచ్ అయ్యాను. ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే మీకు ప్యాలెస్ లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మెయిన్గా లైట్ షో మీద ఫోకస్ చేస్తున్నాను. ప్యాలెస్ లోపలికి కుదిరితే వెళ్దాం, లేకపోతే లేదు. ఇది నేను థర్డ్ టైం రావటం కాబట్టి నాకు లోపలికి వెళ్ళేంత ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్యాలెస్కి వచ్చే ముందుగా మేము పైన కార్ మ్యూజియంకి వెళ్ళాము. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, కమెంట్స్లో మీకు అది ఇస్తాను. దాంతోపాటుగా నేను బెంగళూరులో చేసిన కొన్ని వీడియోస్, అలాగే అండమాన్ టూర్ వీడియోస్ కూడా మీకు కమెంట్స్లో ఇస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది క్లోజింగ్ టైం కాబట్టి ఆ చెప్పుల కౌంటర్ దగ్గర స్టాఫ్ బ్యాగ్ ఇవ్వమన్నా కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఆ క్రౌడ్ని చూసిన తర్వాత ఇంకా చిరాకు వచ్చేసి నేను ప్యాలెస్ లోపలికి వెళ్లకుండా ఇలా బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ మన వ్యూ ఏదైతే ఉందో అది చూడటానికి వెళ్తున్నాము. మీకు లైట్ షో స్టార్ట్ అయ్యే లోపల కొన్ని ఇంట్రెస్టింగ్ విజువల్స్ మీకు చూపిస్తాను. కాదు మీకు డైరెక్ట్గా లైట్ షోని చూడాలనుకుంటే 5th మినిట్ వరకు ఫార్వర్డ్ చేసి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్యాలెస్ ప్రెమిసెస్లోనే మనకి 2-3 టెంపుల్స్ కూడా కనపడతాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కానీ ప్యాలెస్ ఈవినింగ్ వ్యూ చూడాల్సిన అవసరం లేదనిపిస్తే మీరు 5th మినిట్ వరకు ఫార్వర్డ్ చేసుకొని చూడొచ్చు. ఇక మా బుడ్డదానికి మాత్రం పరిగెత్తడానికి ప్లేస్ ఎక్కువగా ఉండేసరికి ఫుల్ ఖుషిగా ఉంది. మేము మాత్రం మార్నింగ్ కార్ మ్యూజియంలో బాగా తిరిగాం కాబట్టి కొంచెం టైర్డ్గా ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది ప్యాలెస్ ముందు వైపు. ఫుల్ ప్యాలెస్ మీకు కనపడాలంటే నేను చాలా దూరం వెళ్ళి తీయాలి. ఎలాగూ ఇప్పుడు కాసేపు ఆగి నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మీకు చూపిస్తాను. ఈ లోపల దగ్గరగా ఉండి మీకు ఆ లైట్స్ ఎందుకు అంత బాగుంటాయి అనేది మీకు చూపిస్తాను. ముఖ్యంగా ఈ ప్యాలెస్ మనకి నైట్ లైట్స్ అప్పుడు చాలా అద్భుతంగా కనపడటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ పాతకాలం నాటి బల్బుల్ని వాడుతున్నారు. ఆ బల్బు నేమ్ అయితే నాకు గుర్తులేదు, మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. సో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ బల్బ్స్. మనకి ఇంటర్నెట్లో దొరికే సమాచారం ప్రకారం వీళ్ళు ప్రతిరోజు 97,000 లైట్స్ ఆన్ చేస్తున్నారు ఈ లైట్ షో కోసం. మీకు తెలిసిందే కదా, ఈ టైప్ కరెంట్ బల్బ్స్ కరెంటు ఎక్కువ లాగుతాయని. కానీ ఈ బల్బ్స్తోనే మనకి ఆ లుక్ అనేది వస్తుంది. ఎలాగో మీరు అది కాసేపట్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్వాగతం అని చెప్పేసి వాళ్ళు కన్నడలో రాస్తున్నారు. ఇది దసరా ఫెస్టివల్ అప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ షో లాగా ఇది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. నేను 3 సార్లు మైసూర్ వచ్చినా కూడా ఇక్కడ దసరా ఫెస్టివల్కి అయితే నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. మైసూర్లో చాలా గ్రాండ్గా చేస్తారు దసరా ఫెస్టివల్. మేబీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్యాలెస్ కట్టించిన వడియార్ రాజులకి అండ్ ఇక్కడ ఉండే చాముండి అమ్మవారి టెంపుల్కి చాలా మంచి కనెక్షన్ ఉంది. మీకు కనిపిస్తుంది కదా, అదే చాముండి హిల్. మనం కనుక అక్కడ టాప్ వ్యూకి వెళ్ళి చూస్తే మనకి ప్యాలెస్ కూడా కనపడుతుంది. కుదిరితే మీకు ఆ చాముండి హిల్ టెంపుల్ కూడా వెళ్ళి చూపిస్తాను. మనల్ని ఇప్పుడైతే ప్యాలెస్కి ఇంత దగ్గరగా అలౌ చేశారు కదా, ఇక లైట్ షో టైం దగ్గర పడుతుందనగా అందరినీ కొంచెం పంపించేసి ఆ బ్యారికేడ్స్ అవతల వరకు పంపించేస్తారు. యాక్చువల్గా మనం అంత దూరం నుంచి చూస్తేనే ఈ ప్యాలెస్ వ్యూ కరెక్ట్గా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక లైట్ షో స్టార్ట్ అవడానికి కొంచెం సేపే ఉంది. ఈ లోపల మీకు ప్యాలెస్ వ్యూని కొంచెం దూరం నుంచి చూపిస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఇప్పుడు జస్ట్ లోపల లైట్స్ వరకు వేశారు. మీకు అసలు మజా ఎప్పుడు వస్తుందంటే ఆ 97,000 లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ చేస్తారు. అప్పుడు చూడండి, అదిరిపోద్ది. ఇంకా ప్రస్తుతానికైతే ఆ లైట్స్ కోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. మీకు అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అది కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్. మనకి 4-5 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి ప్యాలెస్ లోపలికి. మనం ఇందాక వచ్చింది మాత్రం కార్ పార్కింగ్ ఎంట్రన్స్ సైడ్ నుంచి. మేము 5:30కి లోపలికి వచ్చి ప్యాలెస్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మాకు చాలా టైం దొరికింది బయట ఈ బుడ్డిదాంతో ఆడుకోవటానికి.
నా ఫోన్లో సినిమా మోడ్లో వీడియో క్యాప్చర్ చేసే ఆప్షన్ ఉంది. మీకు ఆ సినిమా మోడ్లో కూడా ఒకసారి షూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రం పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ దిగితే మాత్రం చాలా బాగా వస్తాయి లైట్స్ ఆన్ చేసినప్పుడు. ఎక్కువ మంది అందుకోసం ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటి వరకు మీరు ఈవినింగ్ వ్యూ మాత్రమే చూశారు కదా, ఇదే ఎంత అద్భుతంగా ఉందో. ఇక మీకు డైరెక్ట్గా నైట్ వ్యూ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు ఫోన్ కెమెరాలో ఎలా కనబడుతుందో కానీ ఇది కనుక డైరెక్ట్గా వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ ప్యాలెస్ ఒక్కటే కాకుండా ఈవెన్ కాంపౌండ్ వాళ్ళకు కూడా ఈ ఎల్లో లైట్స్ వాళ్ళన్నీ అరేంజ్ చేశారనమాట. ఆ వ్యూ డైరెక్ట్గా చూసినప్పుడు లేదా డిఎస్ఎల్ఆర్లో మనకి మంచి 4K కెమెరాతోనో 8K కెమెరాతోనో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీకు వీడియో చివరిలో స్ట్రీట్ షాపింగ్ కూడా చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం ముందుకెళ్ళి మీకు ఇంకా క్లియర్గా ఈ ప్యాలెస్ని చూపిస్తాను. మీరు ఇక చూస్తూ ఎంజాయ్ చేయండి, ఇంకా మాట్లాడుకోవటాలు లేవు.